కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించు మహాత్మా అని రంగారెడ్డి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పటోల్లా కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు పూర్తయిందని, ఆ పార్టీ ఇచ్చిన 420 హామీలు నెరవేరలేదని గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. చేవెళ్ల మండలం తల్లారంలో గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ శ్రేణులు నివాళులు అర్పించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశామని ప్రజలు బాధపడుతున్నారు. హామీలు నెరవేర్చేలా కాంగ్రెస్ వారికి బుద్ధి ప్రసాదించాలని కృష్ణారెడ్డి కోరారు. 1,00,000 రూపాయలు, తులం బంగారం ఏమైందన్నారు. వితంతువులు, వృద్ధులకు పింఛన్లు పెంచారా అని నిలదీశారు. కాంగ్రెస్ నేతలు వచ్చినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టేందుకు గ్రామీణులు సిద్ధంగా ఉన్నారని కృష్ణారెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చి సంవత్సరం దాటిపోయింది. ఈ రోజు నవంబర్ అయిపోయింది. 420 హామీలు ఇచ్చిండు. ఇప్పటికి ఒక హామీ కూడా ఈ రోజు కూడా నిన్నాక మొన్న 26 జనవరి నాడు అందరు రైతులకి బంధు పడుతుంది అని చెప్పి టకా అన్నాడు. ఈ రోజు కూడా ఒకరు కూడా టకా లేదు, టికెట్ లేదు. అందరు కూడా సెల్ ఫోన్ చూసుకుంటున్నారు. రైతులంతా ఈ రోజు మోసం చేసి, రైతులందరినీ మోసం చేసి, ఇంద్రమ్మ పేరు చెప్పి, సోనియమ్మ పేరు చెప్పి, రాహుల్ గాంధీ పేరు చెప్పి గాంధీలను మొత్తం అన్యాయం చేసి వాళ్ళ పేరు బదనాం చేసి ఈ రోజు గాంధీ మంచి మహాత్మా గాంధీ పేరు పెట్టుకున్న వాళ్ళ పేరు కూడా ఈ రోజు నాశనం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు పరిపాలన చేస్తుంది. ఈ రోజు అందరు నమ్మి ఓట్లేసారు. ఓట్లేసినందుకు మంచిగా బుద్ధి చెప్తుంటారు రేవంత్ రెడ్డి. ఈ రోజు చూస్తుంటే అందరు కూడా ఇసొంటి సీఎం ఎందుకు వచ్చిండ్రా అనే